ఫ్రెండ్స్, ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫెడరల్ బ్యాంక్ నుండి బ్రాండ్ న్యూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. డిగ్రీ ఉంటే సరిపోతుంది. శాలరీ, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ ఈ వీడియోలో క్లియర్లీ చెప్తాను. చివరి వరకు చూడండి. మొదట ఫెడరల్ బ్యాంక్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఫెడరల్ బ్యాంక్ అనేది ఇండియాలో చాలా ట్రస్టెడ్ అయిన ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మరియు దేశవ్యాప్తంగా వేలల్లో బ్రాంచెస్ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్లో కెరియర్ మొదలు పెట్టాలనుకునే వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై లింక్ కోసం వీడియో కింద ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అసోసియేట్ ఆఫీసర్ సేల్స్ అనే పోస్టుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఆపర్చునిటీ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్పాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 20 ఫిబ్రవరి 2026 మరియు చివరి తేదీ 4 మార్చి 2026. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు 10, 12 మరియు గ్రాడ్యుయేషన్ మూడింట్లో మినిమం 50% మార్క్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ గురించి చెప్పాలంటే 2026 ఫిబ్రవరి 1 నాటికి మీ వయసు 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏజ్ రిలీఫ్ వర్తిస్తుంది. బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్ పోస్ట్కి కాస్ట్ టు కంపెనీ అంటే సిటీసీ సంవత్సరానికి 4,64,000 నుండి 6,70,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది మీ పర్ఫార్మెన్స్ మరియు పోస్టింగ్ లొకేషన్ బట్టి మారుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో ఒక ఇంపార్టెంట్ రూల్ గుర్తుపెట్టుకోండి. మీరు సరిగ్గా 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు మీరు నెల్లూరు వాసులైతే మొదటి డిస్ట్రిక్ట్గా నెల్లూరు సెలెక్ట్ చేసి రెండో డిస్ట్రిక్ట్గా తిరుపతి లేదా మీకు దగ్గరలో ఉన్న మరొక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే మీ ఏరియా దగ్గరే పోస్టింగ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత మొదటి 1 సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. సెలక్షన్ ప్రాసెస్ 3 స్టేజెస్లో జరుగుతుంది. మొదట యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత గ్రూప్ డిస్కషన్, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ. కొన్ని రౌండ్స్ ఆన్లైన్లో, మరికొన్ని ఆఫ్లైన్లో కూడా జరగవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కెరియర్ సెక్షన్లో అసోసియేట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 125 రూపాయలు. దీనికి అదనంగా జీఎస్టీ వర్తిస్తుంది. నోటిఫికేషన్ చివర్లో ఉన్న యానెక్షర్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ లిస్ట్ ఇవ్వబడింది. మనకు సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 స్టేట్స్కి చెందిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్. కాబట్టి ఈ 2 స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కాన్ఫిడెంట్లీ అప్లై చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బ్యాంకింగ్ జాబ్స్ మరియు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. మీకు బెస్ట్ ఆఫ్